జమ్మూ కాశ్మీర్ 2 కలిపి ఒకటే రాష్ట్రం. దాంట్లో ఆ మధ్యన ఈ ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూని విడతీస్తారు అని ప్రచారం జరిగింది. భారతీయ జనతా పార్టీకి జమ్మూలో పట్టుంది. హిందువులు ఎక్కువగా నివసించేది జమ్మూ. కాశ్మీర్‌లో ముస్లింలు ఎక్కువగా నివసిస్తూ ఉంటారు. అయితే జమ్మూ వాస్తవంగా ఉగ్రవాదులు చొరబడేది మాత్రం జమ్మూలో నుంచినే. కాశ్మీర్ డైరెక్ట్‌గా చొరబడ్డం కుదరదు. జమ్మూలో నుంచి చొరబడి ఈ పహల్గాం వెళ్ళటం గాని ఇదంతా చేస్తుంటారు. జమ్మూ ఇప్పటిదాకా హిందుత్వవాదులు అన్నటువంటిది క్రమంగా లేదా హిందువులు ఎక్కువగా ఉండే ప్రాంతం. క్రమంగా ఆ ప్రాంతంలోకి చొరబాటుదారులు వచ్చి చేరిపోయారు. వాళ్ళ వలన ఇప్పుడు మాకు ప్రమాదకరంగా మారింది. మాకు తీవ్రవాదం వచ్చేస్తుంది అంటూ అమిత్ షాకి లెటర్లు రాస్తున్నారు అక్కడోళ్ళు. ఈ జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వమేమో ఈ అబ్దుల్లా వాళ్ళ ప్రభుత్వం ఉంది. వాళ్ళ మద్దతుతో అక్కడికి 6,500 మంది మయన్మార్ జాతీయులు జమ్మూలో ఉంటున్నారు. 550 మంది సాంబా సెక్టార్‌లో, 200 మంది హీరానగర్ హోల్డింగ్ సెంటర్ ప్రాంతంలో ఉంటున్నారు మయన్మార్ నేషనల్స్. వీళ్ళు కాకుండా అన్‌వెరిఫైడ్ ఎస్టిమేట్ అయితే రోహింగ్యాలు, బంగ్లాదేశీయులు కలిపి 13,700 మంది దాకా ఉన్నారు అంటూ అక్కడున్న హిందుత్వవాదులు. డెమోగ్రఫిక్ చేంజ్ జరిగిపోతుంది జమ్మూలో. మీరు అర్జెంట్‌గా దీని మీద సీరియస్‌గా దృష్టి సారించండి. అవసరమైతే కాశ్మీర్‌లో ప్రభుత్వాన్ని రద్దు చేసి కేంద్రం తీసుకోండి అని అడుగుతున్నారు అక్కడోళ్ళు.